మత్తులో వైద్యులు 2 ఏళ్ల వ్యవధిలో 20 మంది డాక్టర్ల అరెస్టు. తాజాగా యువ వైద్యురాలి డ్రగ్స్ కొనుగోళ్లతో కలకలం. గంజాయికి బానిసలవుతున్న వైద్య విద్యార్థులు. ముఖ్యమంత్రి గారు మీరు డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కావాలని చెప్తా ఉంటే ఇగో ఈమె హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలోని అత్యవసర విభాగం ఇన్ఛార్జి అతను. నిత్యం అప్రమత్తంగా ఉండాల్సిన ఐసీలో పనిచేస్తున్నాననే విచక్షణ మనిషి మజా కోసం హైడ్రోపోనిక్ గంజాయికి అలవాటు పడ్డాడు. మత్తులోనే విధులకు హాజరయ్యేవాడు. ఇటీవల యాంటీ నార్కోటిక్స్ బ్యూరో దర్యాప్తులో ఈ వైద్యుడి పేరు బయటపడింది. తాజాగా నగరంలోని ప్రముఖ వైద్య కుటుంబానికి చెందిన యువ వైద్యురాలు కొకైన్కు బానిసగా మారిన ఉదాంతం సంచలనం రేపుతోంది. ఇక చూడు, నాడి పట్టి ఆరోగ్య సమస్య ఏమిటో చెప్పాల్సిన వైద్యుల్లో కొందరు డ్రగ్స్కు బానిసలుగా మారుతున్నారు. గత 2 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ వాడకం విక్రయాలతో ప్రమేయం ఉన్న 20 మందికి పైగా వైద్యులపై పోలీస్ కేసులు నమోదయ్యాయి. ఇగో వైద్యులు డాక్టరే డ్రగ్స్ 70 లక్షల రూపాయలు పెట్టి కొంటనే ఉందట. ఇక అదే పనిలో మొన్న 5 లక్షల రూపాయలు పెట్టి ఆ డ్రగ్స్ కొకైన్ తెప్పించుకుందట. ముంబై నుంచి తీసుకునే టైంలో పట్టుబడ్డది. ఇగో ఈమెనే ఒమేగా ఆసుపత్రి సీఈఓ అరెస్టు. చిగురుపాటి నమ్రతను అదుపులోకి తీసుకున్న పోలీసులు 5 లక్షల విలువైన సరుకు డెలివరీ తీసుకుంటుండగా అరెస్టు. డ్రగ్స్ కోసం ఏడాదిలో 70 లక్షలు ఖర్చు చేసినట్టు అంగీకారం. రిహాబిలిటేషన్ సెంటర్ డాక్టర్ రిహాబిలిటేషన్ సెంటర్ సంవత్సరానికి 70 లక్షలు ఖర్చు పెడుతుందట కొకైన్ తీసుకుంటందుకు. హైదరాబాద్ లో డ్రగ్స్ మూలాలు ఇంకా పోలేదు. ఈ డ్రగ్స్ తీసుకుంటే దాంట్లో ఈ పేదోడు ఎవడు ఉండడు. అంత బంజారాయిల్స్ జూబ్లీల్స్ ఈ పరిధిలోనే ఉంటారు ఆ డ్రగ్స్ తీసుకుంటే వాళ్ళు వీళ్ళు. కాబట్టి ఈ డ్రగ్స్ నియంత్రణ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యమంత్రి గారు మీరు ఇప్పటికీ అనేకమైనటువంటి మాటలు చెప్పారు. ఏమని డ్రగ్స్ను తొక్కి పెట్టాలి, డ్రగ్స్ను ఎట్టి పరిస్థితిలో రానియొద్దు అనేటువంటి మాట చెప్పారు. కానీ ఇక్కడ జరుగుతుంది మాత్రం దీనికి విరుద్ధంగా ఉంది.